హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక్కడైతే నేను పేపర్ కటింగ్ అయితే చేయబోతున్నాను. ఇది ఒక బ్యాగ్ అండి. మన కస్టమ్ అంటే మన యూట్యూబ్ ఛానల్ చూసే మన దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. తను డైలీ వస్తూ ఉంటుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ముందుగా బ్లౌజ్ అయితే కట్ చేయించాను అనమాట. కట్ చేసిన తర్వాత అక్క పేపర్ మీద కూడా నాకు ఇలాగ కట్ చేయి, నా దగ్గర ఉన్నది బ్యాగ్, దీంతో కట్ చేయక్క అని చెప్పేసి అంటే నేను ఇదైతే కట్ చేస్తున్నానండి. దీని మీద పెట్టేసి ఫుల్ వీడియో లింక్ అయితే కిందనే ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేసి చూడండి. కుర్తీ కూడా కటింగ్ చేశాను, అలాగే స్టిచ్చింగ్ కూడా చేశాను. పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. లాంగ్ వీడియో అయితే లింక్ అయితే కిందనే ఉంటుంది, చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మనము కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మామూలుగా నేనైతే బ్లౌజ్ పీస్ అయితే క్రాస్ కట్టే కట్ చేశాను అనమాట. పేపర్ మీద స్ట్రైట్గా పెట్టాను కదా, స్ట్రైట్గా పెట్టి కట్ చేశాను కదా. ఒకవేళ మనం బ్లౌజ్ మీద కట్ చేసుకోవాలనుకుంటే ఈ పీసే వచ్చేసి, అంటే ఈ పేపర్ స్ట్రైట్ కట్ ఉంది కదా, దాన్ని క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలండి, అంతే, ఇంకేం లేదు. క్రాస్ కట్ అంటే ఏదో అనుకుంటుంది తను కూడా, తనకు కూడా తెలియదు. నేను పూర్తిగా వివరించి బ్లౌజ్ కట్ చేయించి అలాగే పేపర్ కటింగ్ కూడా చేయించాను అనమాట. చూస్తున్నారా, ఫ్రంట్ బ్యాక్ కట్ చేశాను, అలాగే క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను. తను వచ్చేసి హ్యాండ్స్ కూడా వద్దనిందండి. హ్యాండ్స్ ఇందులో రావు కదక్క, నేను కట్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నదనమాట తను. ఇంకా సరే అని చెప్పేసి నేను క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసి ఇచ్చానమాట. హ్యాండ్స్ అయితే కట్ చేయించలేదు. తనైతే స్టిచ్చింగ్ కూడా చేసి ఈరోజు షాప్కి అయితే తీసుకొని వచ్చిందండి. అదైతే వీడియో షూట్ చేయలేదు నేను. ఇంకా అంటే కొద్దిగా టైట్గానే కుట్టింది బ్లౌజ్ అనేది, ఖర్చు పెట్టిన దానికన్నా. చెప్పానమాట, ఒకసారి వేసుకొని మేము మమ్మీని చూడమను, ఒకవేళ టైట్ ఉందంటే స్టిచ్ అయితే తీసేయమని చెప్పేసి చెప్పారనమాట. ఒకటైతే బ్లౌజ్ అయితే ఇది అండి, 2 వైట్ జాకెట్ అనమాట. తొందరగా అయిపోతుంది కదా, కట్ చేసేసుకొని ఈరోజు అయితే తీసుకొచ్చింది. చాలా బాగా మాట్లాడుతుంది తనైతే, గడగడ మాట్లాడేస్తుంది అనమాట. మన వీడియోస్ చూస్తూ ఉంటుంది.